నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. పార్టీ మారెను, సిద్ధాంతము మారెను. అయినా మనిషి మారలేదు. వారి తీరు మారలేదు. పాట లిరిక్స్ కొంచెం మార్చానంతే. కానీ ఈ పాటకి కాంగ్రెస్ నేతలే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనేది నా భావన. రాష్ట్రంలో, దేశంలో ఎన్ని పార్టీలొచ్చినా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీయే. దానికి ఏ మాత్రం తిరుగులేదు. ఆ పార్టీ నాయకులకు ఎదురులేదు. అటు ప్రతిపక్షంలో ఉన్నా, ఇటు అధికారంలో ఉన్నా, అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా, అది ఉత్తర భారతదేశమైనా, దక్షిణ భారతదేశమైనా, వాళ్ళు మాత్రం మారరుగాక మారరు. వాళ్ళకేదో ఒక గొడవ ఉండాల్సిందే. వాళ్ళు ప్రశాంతంగా మాత్రం ఉండరు. ఇంకొకరిని కూడా ఉండనీయరు. దీనిపైనే మన టాకింగ్ పాయింట్ ఇవాళ. అసలు కాంగ్రెస్ పార్టీకేమైంది? ఇలా ప్రశ్నించుకున్న ఆ పార్టీ అభిమానులకు గూడా ప్రస్తుతం విసుగొచ్చే ఉంటుందని అనుకోవాలి. ఆ పార్టీ నాయకుల గొడవలు, సొంత పార్టీపై, నేతలపై పరస్పరం చేసుకుంటున్న విమర్శలు చూసి విరక్తి కలిగుంటుంది. ఒకటా? రెండా? ఒకరా? ఇద్దరా? అంతా అదే తాను ముక్కలన్నట్టుగా తెలంగాణలో పార్టీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి ప్రతిరోజు గొడవలే. ప్రతి ఇద్దరు కీలక నేతల మధ్య విభేదాలే. సరే, ఫస్ట్ కొండా సురేఖ గురించే ప్రస్తుతం మనం మాట్లాడుకుందాం. ఎందుకనంటే ప్రస్తుతం హాట్ టాపిక్ కూడా నడుస్తోంది కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ గురించి కాబట్టి. బీసీ లీడర్‌పై దాడి, బీసీ లీడర్ కాబట్టే తొక్కేస్తున్నారు అనే ఆరోపణలు, వాదనలను మనం ప్రస్తుతానికి పక్కన పెడదాం. అసలు కొండా సురేఖ వివాదాలు లేకుండా ఉన్నది ఎప్పుడు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. నిజమే గదా! ఏ మంత్రివర్గంలో ఆవిడని తీసుకున్నా, ఏ మంత్రివర్గంలోకి వచ్చినా, ఏ పార్టీలోకెళ్ళినా వివాదాలు, విమర్శలు చుట్టుముడుతూనే ఉంటాయి. వాటి చుట్టూనే తిరుగుతూ ఉంటుందావిడ. సరే, జనరల్‌గా 'కొండా సురేఖను' ఒక ఫైర్ బ్రాండ్‌గా చూస్తూ ఉంటారందరూ. దూకుడుగా వెళ్తూ ఉంటారావిడ. పరిధి దాటి విమర్శలు చేస్తూ ఉంటారు. అటువైపు ఎంత పెద్ద లీడరున్నా సరే, పరుష పదాలతో విరుచుకుపడడం ఆమె నైజం. మామూలుగానే 'కొండా సురేఖను' ఆపడం అనేది చాలా కష్టం. అలాంటిది మంత్రి పదవొచ్చిన తర్వాత ఊరుకుంటుందామె? అస్సలు తగ్గదు గదా! మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే కేటీఆర్‌ను విమర్శించబోయి ఏదేదో వాగేశారు కొండా సురేఖ. సినీ నటుడు నాగార్జునను, ఆయన కుటుంబాన్ని, అటు సినీ నటి సమంతను గూడా కించపరిచేలా ఆమె కామెంట్స్ ఉండడంతో అప్పట్లో పెనుదుమారమే రేగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత నాగార్జున కోర్టుకు కూడా వెళ్ళడంతో ఇప్పుడు ఆమె గూడా ఆ కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. పోనీ అక్కడితో ఆగిపోయిందా అనంటే అబ్బే! ఇంచు కూడా తగ్గలేదు ఆవిడ గూడా. పైగా పెరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతపై విమర్శలు. ఇప్పుడేమో సొంత పార్టీ నాయకులపై, అది కూడా తన సహచర మంత్రిపైనే బాణం ఎక్కుపెట్టారు కొండా సురేఖ. ఇది ప్రస్తుతం తాజా ఇన్సిడెంట్. మధ్యలో ఇంకో 2, 3 కాంట్రోవర్సీలు గూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. తనకు కావాల్సిన వ్యక్తి ఎవరికో ఒక ఉద్యోగం చూడాలి అంటూ మంత్రి శ్రీధర్ బాబును కోరడం, అది కెమెరాలో రికార్డ్ కావడం. ఇదేం పద్ధతి మీకు? మీరే రికమెండేషన్‌లు చేసుకొని ఉద్యోగాలు ఇప్పించుకుంటారా? అని విమర్శలు రావడం. ఆ తర్వాత ఏదో విషయంపై మాట్లాడుతూ, మా వద్దకు కొన్ని కంపెనీల ఫైల్‌లు క్లియరెన్స్ కోసం వస్తూ ఉంటాయి. మామూలుగా ఇలాంటి ఫైల్‌లొచ్చినప్పుడు మంత్రులం డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటాం అని మాట్లాడడం. ఇదిగో ఇలాంటి ఆరోపణలు, విమర్శలే చాలా ఉన్నాయి. వాటి గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. అసలు ఏం జరగబోయింది? ఏం జరిగిందనే విషయం కూడా మీకు వివరిస్తా. ఇక్కడ మేడారం వ్యవహారం. మేడారం జాతర కాంట్రాక్ట్ పనుల దగ్గర నుంచి కాంగ్రెస్‌లో ఒక తుఫాన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పాలి. 70,00,00,000 కాంట్రాక్ట్ అనుకుంటానది. అది పొంగులేటి తన మనుషులకు ఇప్పించుకున్నారు అని స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. తన శాఖలో, తన శాఖకు సంబంధించిన కాంట్రాక్ట్‌లో మంత్రి పొంగులేటి ఎవరు పెత్తనం చేయటానికి అని విమర్శలకు దిగారామె. ఓరిని! ఇదేందయ్యా! ఇది ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య కాంట్రాక్ట్ గొడవ అని అంత అవాక్కయ్యేలా ఫైర్ అయ్యారు కొండా సురేఖ. అదిగో ఇక అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఒకటి తర్వాత ఒకటి వరుస హై డ్రామాలతో ఆ గొడవ కాస్త పీక్స్‌కు చేరింది.
ముందు గాలివానలా మొదలైంది. ఇక ఆ తర్వాత ఒక తుఫానులాగా టర్న్ తీసుకుంది. ఎక్కడ ఎలా తీరం దాటుతుందో ప్రస్తుతం తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతోందని చెప్పాలి. తన ఓఎస్డీని ప్రభుత్వం తీసేయడంతో కొండా సురేఖ అగ్గి మీద గొగ్గిలమయ్యారు. మంత్రి సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించేసింది. 2 రోజుల క్రితం ఇది జరిగింది ఈ వ్యవహారం. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఓ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను డబ్బుల కోసం బెదిరించారని, ఆ డబ్బులు ఇవ్వకపోతే కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో దాడులు చేయిస్తామని వార్నింగ్ ఇచ్చారని సుమంత్పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి స్పందన అనేది రాకపోగా డిప్యుటేషన్ రద్దు చేస్తూ విడుదల చేసిన ఆదేశాల్లో కూడా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి దీని గురించి ఎక్కడా ప్రస్తావించనే లేదు. అసలు దీనిపై సీనియర్ మంత్రి ఒకరు నేరుగా ఏఐసిసికి, సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయడంతోనే ప్రభుత్వం సుమంత్ని తొలగించినట్టుగా తెలిసింది ఇప్పటి వరకు. అసలు నాకు తెలియకుండా నా ఓఎస్డీని మీరు ఎట్లా తీసేస్తారు అని కొండా సురేఖ ఒక్కసారిగా కన్నెర్ర చేశారు. దానికి ప్రభుత్వం ఎక్కడా తగ్గలేదు. పైగా మంత్రి ఇంటికే పోలీసులు రావడంతో ఈ వివాదం కాస్త ముదిరి పాకాన పడింది. హైదరాబాద్లో సురేఖ కుమార్తె సుష్మిత ఇంటి వద్దకు పోలీసులు రావడంతో కొంత హైడ్రామా నడిచింది. సుమంత్ అక్కడున్నాడని తమకు సమాచారం ఉందంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడంతో వారిని ఇంటి లోపలికి రానియకుండా అడ్డుకున్నారు కొండా సురేఖ కూతురు సుష్మిత. మామూలుగా జరిగేది అదే కదా. ఇక అక్కడి నుంచి వివాదం ఒక్క రేంజ్కి చేరుకుందని చెప్పాలి. మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో నేత రోహిన్ రెడ్డితో పాటుగా సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇలా ఎవ్వరినీ వదలలేదు. అందరిపైన ఆరోపణలు చేశారు ఆమె. ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా వివరించేశారు. దందాలేనా, సెటిల్మెంట్లేనా, బెదిరింపులేనా, ఇలా అన్ని విషయాలను ఒక్క రాత్రే బయట పెట్టేశారు కొండా సురేఖ కూతురు సుష్మిత. సరే, అది జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై అయితే చాలా అంటే చాలా ఆరోపణలే చేశారు సుష్మిత ఇదే టైంలో. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి వీళ్ళంతా కలిసి మా కుటుంబం మీద కుట్రలు చేస్తున్నారు. మా నాన్నను అరెస్టు చేసి మా అమ్మను మంత్రి పదవి నుంచి పీకేయాలని చూస్తున్నారని ఒక సెన్సేషన్ వీడియోని రిలీజ్ చేశారు సుష్మిత. ఈ ప్రభుత్వంలో రెడ్డిలంతా కలిసి బీసీలను తొక్కేస్తున్నారు. అసలు గన్ ఇచ్చిందే రేవంత్ రెడ్డి. ఆ గన్ రోహిన్ రెడ్డి తెచ్చి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని డబ్బుల కోసం బెదిరించాడు. ఈ కేసును మా మనిషి సుమంత్ మీద తోసి మా అమ్మా నాన్న మీదకు డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అని ప్రతిపక్షాల కంటే గట్టిగానే తగులుకున్నారు సుష్మిత. మా అమ్మ కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శిస్తే ఆమె చాలా ఏడ్చారు అంటూ పబ్లిక్గానే వాపోయారు ఆమె. మా కుటుంబానికి ఏం జరిగినా సరే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చారు కొండా సుష్మిత. ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టిన రోజులు ఉన్నాయి సార్. ఇక ఎక్కడున్నాం సార్? ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండే మా గవర్నమెంట్ లో మాకు జరగటం ఏంటి సార్ ఇది? పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ కి మేము ఫోన్ చేసినాం, ఆయన ఏమంటున్నాడు, అసలు నేను లెటర్ వేయలేదు అంటున్నాడు. పొంగులేటి ఒకడు, వేం నరేందర్ రెడ్డి ఒకడు, సీఎం ఒకడు, వీళ్ళందరూ మా మీద పగబట్టినారండి. అయితే ఇంత జరిగిన తర్వాత అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎందుకు ఊరుకుంటుంది? ఊరుకోదు. అదే చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొండా సురేఖ దేవాదాయ శాఖలో ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా అప్పగించేసేయండి అని చెప్పి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అటు కొండా సురేఖ ఇంటి వద్ద ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ని కూడా తీసేశారు. త్వరలోనే మంత్రి పదవికి కూడా తిలోదకాలు ఇచ్చేస్తారు, అంటే మంత్రి పదవి నుంచి కూడా తీసేస్తారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం మనం ఈ వీడియో చేస్తున్న టైంకి. సమంత టు సుమంత్ ఎన్నో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన కొండా సురేఖ విషయం ఎక్కడి దాకా వెడుతుందనేదే ప్రస్తుతం మనం చూడాలి. సరే, కాంగ్రెస్ పార్టీలో మీరేదో చెప్పారు మొదట్లో, ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు, ఈ ఒక్క విషయమేనా, దీని గురించేనా వీడియో అని అడగచ్చు. అదొక్కటే కాదు, హస్తం పార్టీలో అస్తవ్యస్తమైన ఇలాంటి గొడవలు అనేవి చాలా ఉన్నాయి. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య గొడవ, అదొక పెద్ద స్టోరీ. పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్లో ఏదో కామెంట్ చేశారు. మనకంటే టైం విలువ తెలుసు, ఆ దున్నపోతుకి ఏం తెలుసు అంటూ మరో మంత్రి వివేక్ వెంకటస్వామితో ఆయన చెప్పారు. అది ఎవరి గురించి అన్నారో అక్కడ క్లారిటీ లేకపోయినా ఆ గొడవ కూడా కావాల్సినంత దూరం వెళ్ళింది. పొన్నం ప్రభాకర్ అయితే ఏంటి, వివేక్ అయితే ఏంటి, ఎవరైనా సరే నన్నంటే నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను, క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని పట్టుబట్టారు అడ్లూరి లక్ష్మణ్.
దాంతో దిగొచ్చిన పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్కు క్షమాపణలు చెప్పారు. తాను ఏమీ కూడా అనకపోయినా పత్రికల్లో వచ్చిన కథనాలతో ఆయన మనస్తాపం చెందారు కాబట్టి ఆయనకు క్షమాపణ చెబుతున్నానని ఆ ఫైట్కి ఏదో ఒకలాగా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఆయన. కానీ ఇక్కడ పార్టీకి డ్యామేజ్ కాకుండా మాత్రం ఎవ్వరూ ఆపలేకపోయారు. సరే, ఇంకొక వ్యవహారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనది మరో స్టోరీ. ఆయన ముందంతా కూడా చాలా సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి రాలేదో అదిగో ఇక అక్కడి నుంచి మొదలైంది. ఆయనలో యాంగిల్స్ అన్నీ చూపిస్తున్నారు. ఓ రకంగా కాంగ్రెస్కు ఒక సినిమా చూపిస్తున్నారు అని అనుకోవచ్చు మనం. బీజేపీలో ఉన్న నన్ను మునుగోడు టికెట్ ఇస్తాం, గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తామంటే సరేలే అని కాంగ్రెస్లో చేరా. కానీ ఇప్పుడేమో ఎవరెవరికో పదవులు ఇచ్చేసి నన్ను పక్కన పెట్టేస్తారా అని హస్తం పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ముసుగులో గుద్దులాటలు లేవు, డైరెక్ట్గా అటాక్కే అంటూ పబ్లిక్గానే అన్ని కౌంటర్లు వేసేస్తున్నారు ఆయన. ఇప్పుడు కూడా మరోసారి డైరెక్ట్గా అటాక్ దిగారు. పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకుంటే మీరేమో నన్ను మోసం చేస్తారా? బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురికేమో మంత్రి పదవులు ఇస్తారా? నాతో పాటు బీజేపీ నుంచి వచ్చిన వివేక్ వెంకట స్వామికేమో మంత్రి పదవి ఇచ్చారా? అతని కుమారుడికేమో ఎంపీ టికెట్ ఇచ్చారు, నన్ను మాత్రం పక్కన పెట్టారని గట్టిగానే పార్టీపై విరుచుకుపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో మనం కొంతమంది గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లీడర్ల గొడవలపై చాంతాడంత లిస్టు రెడీ అవుతుంది. ఆ పార్టీలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఉండి తీరాల్సిందే, ఏదో ఒక రచ్చ జరగాల్సిందే, మీడియాలో తిరుగుతూ ఉండాల్సిందే. మనం ముందే చెప్పుకున్నట్టుగా వాళ్ళు ప్రశాంతంగా మాత్రం ఉండరు, ఇంకొకరిని కూడా ప్రశాంతంగా ఉండనీరు. ఏదో చేసేస్తారని నమ్మి ఓటేసిన జనం కూడా ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారు, తలలు బాదుకుంటున్నారు. 10 ఏళ్ళు పక్కకున్నారని ఓటేసి అధికారం ఇస్తే జనాల్ని ఉద్ధరించకుండా వాళ్ళలో వాళ్లే గొడవలు పడుతున్నారు. పంపకాలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, దందాల దారుణాలు ఇవా వీళ్ళు చేసే పనులు. దీనిక మేం ఓటేసిందని అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట ప్రజలు. రోడ్డున పడి తిట్టుకుంటోంది, కొట్టుకుంటోంది వాళ్ళ కోసమే, కానీ వాళ్ళు ఏమైనా జనాల కోసం కష్టపడుతున్నారా అని కాంగ్రెస్ను కసితీరా తిట్టుకుంటున్నారట. ఇలా కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరుగుతున్నాయి, ఆ గొడవలు కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఉప ఎన్నిక సీజన్ నడుస్తోంది, ఉప ఎన్నిక జరగబోతోంది నెక్స్ట్ మంత్లో మనకి. సో ఈ గొడవలతో ఆ జూబ్లీ హిల్స్ను కూడా ముంచేసేలా ఉన్నారని కొందరు కాంగ్రెస్ స్థానిక నేతలే వాపోతున్నారు అనంటే పరిస్థితి ప్రస్తుతం ఎంత దిగజారిందో అర్థమవుతోంది. ఇలా రోడ్డును పడి రచ్చరచ్చ చేస్తే ఈ ఉప ఎన్నికలో ప్రజలు మనకెలా ఓటేస్తారని కింది స్థాయి లీడర్లంతా కూడా వాపోతున్నారట. అసలు మేము జనంలోకి వెళ్ళాలంటేనే భయమిస్తోంది. ఈ వాటాలేంటి, ఈ కాంట్రాక్ట్ల కోసం వీళ్ళు కొట్టుకోవటం ఏంటి, మీ పార్టీకి మేము ఎలా ఓటేయాలని మొహం మీదే అడుగుతున్నారని కార్యకర్తలు ప్రస్తుతం చెబుతున్నారు. మీరే తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్ సీట్ను బీఆర్ఎస్కు అప్పగించేలా ఉన్నారు, ప్లీజ్ మా కొంప ముంచకండి అంటూ ఫీల్డ్లో ఉండే కార్యకర్తలు కూడా మొర పెట్టుకుంటున్న పరిస్థితిట. వీరి మొర వినేదెవరు, పార్టీని గట్టెక్కించేదెవరు చూడాలి.